గోరు చుట్టపై రోకలి పోటులా తయారైంది వైసీపీ పరిస్థితి. ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హైకమాండ్కి తలనొప్పి తెస్తున్నారు కొందరు నేతలు. డర్టీ పిక్చర్స్తో పార్టీ పరువును బజార్న పడేస్తున్నారు. అధికారం పోయిన క్షణం నుంచి కేసులతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే అది చాలదన్నట్లు సొంత నేతల ఘనకార్యాలు మరింత డ్యామేజ్ చేస్తున్నాయంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎలా అధిగమించాలో తెలియక పార్టీ అగ్రనాయకత్వం తర్జన భర్జన పడుతోందని చెబుతున్నారు. ఏ ముహూర్తాన అధికారం పోయిందో కానీ సమస్యల వలయం నుంచి వైసీపీ బయటపడలేకపోతోంది. ప్రజా మద్దతుతో పోరాడి మళ్లీ సానుకూల వాతావరణం ఏర్పరచుకోవాలని అధినేత జగన్ ఓ పక్క ప్రయత్నిస్తూ ఉంటే, ఆ పార్టీ నేతలపై వరుసగా వస్తున్న ఆరోపణలు అధినేత ముందరికాళ్లకు బంధం వేసేస్తున్నాయంటున్నారు. విశాఖలో దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎపిసోడ్, ఆ తర్వాత టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వార్, ఇప్పుడు మరో ఎమ్మెల్సీ అనంతబాబు డర్టీ పిక్చర్ వైసీపీని తలెత్తుకోనియకుండా చేస్తున్నాయంటున్నారు. విశాఖ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విషయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై ఆమె భర్తే ఆరోపణలు చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయి రెడ్డిపై ఆకస్మికంగా వచ్చిన ఆరోపణలకు పార్టీలో ఓ వర్గమే కారణమని ఆరోపణలు వచ్చాయి. అయితే విజయసాయి రెడ్డి వివరణతో ఆ ఎపిసోడ్కు పులు స్టాప్ పడగా, ఆ వెంటనే దువ్వాడ ఫ్యామిలీ వార్ వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. చివరికి టెక్కలి ఇన్ఛార్జిగా దువ్వాడను తప్పించి తప్పు చేస్తే యాక్షన్ ఉంటుందని హెచ్చరించింది పార్టీ. ఈ వివాదం నుంచి పార్టీ బయటపడగా అల్లూరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు డర్టీ పిక్చర్ పార్టీని మళ్లీ కష్టాల్లోకి నెట్టింది అంటున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరానికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబుపై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనంతబాబు తప్పులను తవ్వితీస్తోంది. ఇదే సమయంలో ఆయన అసభ్యకరంగా వ్యవహరించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. తన వీడియోను మార్ఫింగ్ చేశారని అనంతబాబు పోలీసులకు కంప్లైంట్ చేసినా ఆయన ప్రతిపక్షంలో ఉండడంతో అసలు వాస్తవాలు అంటూ ఏ అంశం ప్రచారంలోకి వస్తుందో అని పార్టీ అధిష్టానం టెన్షన్ పడుతోంది. గతంలో డ్రైవర్ హత్య కేసులో జైలుకెళ్లిన అనంతబాబు వల్లే దళితులు వైసీపీకి దూరమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో వైరల్ అవుతున్న వీడియోతో వైసీపీకి మరింత నష్టమనే టాక్ వినిపిస్తోంది. అయితే ఆ వీడియోను మార్ఫింగ్ చేశారని, డర్టీ పిక్చర్తో తనకు సంబంధం లేదని అనంతబాబు వాదిస్తున్నా ఆయన గత చరిత్ర వల్ల ఆ వాదనకు ఎక్కడా సానుకూలత కనిపించడం లేదు అంటున్నారు. దీంతో పార్టీ ఈ గండం నుంచి గట్టెక్కే విషయమై సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు. అనంతపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ఆడియోలు, వీడియోలు పార్టీ అధికారంలో ఉండగా వైరల్ అయ్యాయి. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ పై విచారణ జరిపిన సిఐడి ఆ వీడియోను మార్ఫింగ్ చేసినట్లు తేల్చింది. అప్పట్లో పార్టీ అధికారంలో ఉండడంతో తీవ్రమైన ఆరోపణల నుంచి మాధవ్ ఈజీగా బయటపడగలిగారు. కానీ ఇప్పుడు అదే రకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు తన నిజాయితీని ఎలా నిరూపించుకోగలరు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉండడం, పైగా అధికార పక్షానికి అనంతబాబు టార్గెట్ అవడంతో ఏ చిన్న ఆధారం దొరికినా కేసు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు. ఈ పరిస్థితుల్లో అనంతబాబే స్వయంగా చేసిన ఫిర్యాదుతో ఇరుక్కుపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన వీడియోను మార్ఫింగ్ చేసినట్లు జూలై నెలలోనే ఫిర్యాదు చేసినట్లు అనంతబాబు చెబుతున్నప్పటికీ ఇప్పటికే పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. దీంతో పోలీస్ కేసు వల్ల లాభం ఎంత జరుగుతుందో కానీ మరింత నష్టపోకుండా చూసుకోవడం ఒక్కటే అనంతబాబు ముందున్న ఆప్షన్ అంటున్నారు. పార్టీ కూడా ఇప్పుడు ఇదే అంశంపై టెన్షన్ పడుతున్నట్లు చెప్తున్నారు. డ్రైవర్ హత్య కేసులో బెయిల్పై బయట ఉన్న అనంతబాబు వ్యవహారంలో కూటమి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అనంతబాబు చెబుతున్నట్లు ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియో మార్ఫింగ్ అయితే ఆయనతో పాటు పార్టీ సేఫ్ గా బయటపడొచ్చని అంటున్నారు. లేని పక్షంలో తాను మునగడమే కాకుండా పార్టీ పుట్టిముంచిన నేతగా మరోసారి విమర్శలు ఎదుర్కోవడం ఖాయమని అంటున్నారు.